ఆడది ఓ శక్తి అంటారు. ఓకే. మరి ఆడపిల్లను ఓ యుక్తి అని ఎందుకు అనరు? ఆడది ఓ శక్తి అంటారు. ఓకే. మరి ఆడపిల్లను ఓ యుక్తి అని ఎందుకు అనరు? ఆడపిల్లకు పెద్ద పెద్ద చదువులు ఎందుకు? 4 లెక్కలు వేసుకుని 4 మాటలు వ్రాయగలిగితే చాలు, అంతటితో ఆపి ఓ పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా. మన కర్తవ్యం నెరవేర్చుకున్నట్టు ఉంటుంది. అమ్మయ్య, తలభారం గుండెదడ తగ్గుతుంది. ఇదే భావన అయ్యా. ఆడదిగా తల్లి అయిన ఆమెలో కూడా ఇదే భావన. పై చదువులంటే ఏదైనా చేస్తే, ఏదైనా అంటే తప్పు స్వామి. అంటే ఆడపిల్ల తప్పు చేయటానికే పుట్టిందా అయ్యా? ఆడపిల్ల తప్పు చేయటానికే పుట్టిందా? మరి నీ భార్యవో ఆడపిల్లే కదా, ఆమె తప్పు చేసే వచ్చిందా? తన మనసు చంచలమైందేనా? వ్యసనానికి అంతగా దాసోహమయ్యిందా? వ్యసనరహితంగా మనసును స్థిరపరుచుకోలేదా స్త్రీ? తన విలువ తనకు తెలియదా? అది కాపాడుకోవాలని తనకుండదా? తను కూడా ఏదైనా సాధించాలనే ఆశయ సంకల్ప గుణం, సాధన బలం తనకు లేదా? ఉంటుంది. లేకుంటే ఈ ప్రపంచంలో ఉన్నత స్థితిన ఉన్న నారీమణులు ఎవరు? మంచి మనసు, తెలివి, సాధించే ఓర్పు, పట్టుదల ఉన్నవారే కదా. మరెందుకండి ఏదేదో ఊహించుకొని భయంతో తప్పు చేస్తే వామ్మో అంటూ చిన్న వయస్కులోని పెళ్లి చేసి సంసారం అనే చట్రంలో ఇరికించేది? ఆడపిల్లని ఎందుకు ఇరికిస్తున్నారు అలా? సాధించే వయసులో వాళ్ళను ఉత్తేజపరచండి, అంతేగాని మీరు భయపడి వాళ్ళను భయపెట్టి వాళ్ళ బ్రతుకుల్ని బలి చేయకండి. కూతురు పట్ల ఆడదిగా అమ్మే ఈ సమానత్వ పునాదికి రాళ్ళెయ్యాలి. ఆడది ఓ శక్తి, ఆడపిల్ల ఓ యుక్తి, సాటి లేనిదవ్వాలి స్త్రీ శక్తి యుక్తి. ఇది గుర్తుపెట్టుకోండి నారీమణులారా.